వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జోసా కౌన్సిలింగ్ మనకు జూన్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది. జూన్ సెకండ్ వీక్ వరకు టైం ఉంది కదా. ఆ టైంలో చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సెట్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీరు సీట్ లాస్ అవుతారు కన్ఫర్మ్. ఇది నా ఎక్స్పీరియన్స్తో మీకు క్లియర్గా చెప్తున్నాను. చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్, దానికి సంబంధించి స్ట్రాటజీ, చాయిస్ ఫిల్లింగ్ పేపర్ వర్క్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు కంప్లీట్గా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ అవుతుంది. ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ చూస్తే మనకు కంప్లీట్గా వెబ్సైట్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా అయితే చేస్తామో అటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్కరు. అలా చేస్తేనే మీకు అక్యురేట్గా మీ ర్యాంక్ కంటే బెస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో మిగిలిన స్టూడెంట్కి ఎవరికి రాని సీటు మీకైతే రావడం జరుగుతుంది. సో చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ ఏంటి, చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఎలా సెట్ చేసుకోవాలి మీరు అనేది ఈ వీడియో సెషన్లో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. బిఫోర్ దట్ మీకు జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీకు వీడియోతో పాటు పీడిఎఫ్ కూడా ఉంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 6309410931కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది వాట్సాప్కి. అది మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడితో పాటు స్కానర్ కూడా ఉంది. పేమెంట్ చేసి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్కి మెసేజ్ చేస్తే మాత్రమే మీకు రిప్లై ఇవ్వబడుతుంది. మిగిలిన కాల్స్ కానీ మెసేజ్ కానీ వేరే ఎవరికి రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరగదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఓన్లీ మాకు కౌన్సిలింగ్ గురించి తెలియదు, మెంటర్షిప్ కావాలి, కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్న స్టూడెంట్ ఆర్ పేరెంట్కి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాల్స్ మెసేజెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి రిప్లైస్ కాల్స్ అటెండ్ చేయడం ఉండదు. మెంటర్షిప్ తీసుకొని ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మీకు ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 2023 మెంటర్షిప్లో స్టూడెంట్స్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్తో పాటు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయడం జరిగింది, కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది స్క్రీన్ షాట్తో సహా. అవన్నీ మీరు వెరిఫై చేయొచ్చు. మీకు ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంకా చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడానికి మీకు మినిమం పేపర్ వర్క్ అనేది 2-3 షీట్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మెంటర్షిప్లో తీసుకున్నా ఇటువంటివి అయితే మీకు ప్రొవైడ్ చేయరు, నేను 100% చెప్పగలుగుతాను. సో అసలు మీకు ఫస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ చేయాలంటే మీ దగ్గర ఏముండాలి అంటే కనుక మీకు ఫస్ట్ పాసిబుల్ కాలేజెస్ ఏంటి, మీ ర్యాంక్కి జోసాలో సీట్ వస్తుంది అంటే జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ స్ట్రాటజీ యూజ్ చేసి రెడీ చేసుకోవాలి. లేదు మీకు పాసిబిలిటీ ఓన్లీ సీసాబ్లోనే ఉందంటే మీరు ఇప్పుడు ఏం చేయనవసరం లేదు. సీసాబ్ వరకు వెయిట్ చేసి సీసాబ్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, సీసాబ్లో మీరు ఆర్డర్ ఎలా సెట్ చేసుకోవాలనేది సీసాబ్ కౌన్సిలింగ్ అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు జోసాలో పాసిబిలిటీ ఉంది అంటే కనుక అది ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ ఏదైనా సరే ఉంది అంటే ఇప్పుడు జోసాకు సంబంధించి కంప్లీట్గా స్ట్రాటజీ రెడీ చేసుకోవాలి. రెడీ చేయాలంటే సీసాబ్ వేరు, జోసా వేరు. సీసాబ్లో సీట్ వస్తుందంటే కనుక సీసాబ్ వరకు కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడు ఉంటుంది సీసాబ్ అంటే జోసా కౌన్సిలింగ్ జూన్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతే జూలై 15th వరకు కంప్లీట్ అవుతుంది. జూలై 15th నుంచి సీసాబ్ స్టార్ట్ అవుతుంది. సో అంటే జోసా ఎండ్ అయిన తర్వాత సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీ దగ్గర ఉండాల్సింది మీ పాసిబుల్ కాలేజెస్, మీ ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తున్నాయి జోసాలో చూసుకోవాలి. నెక్స్ట్ మనకు కాలేజెస్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి, ఆ కాలేజ్ సంబంధించి ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది మీ దగ్గర ఒక పీడిఎఫ్ ఉండాలి. ఎన్ఐటీస్ సంబంధించి ఎన్ఐటీస్లో మనకు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ ఉన్నాయి. అందులో వాటి యొక్క ర్యాంకింగ్ ఆర్డర్ ఏంటి, ఆ ర్యాంకింగ్ ఆర్డర్ సంబంధించి ఎన్ఐటీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎన్ఐటీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ట్రిపుల్ ఐటీకి సంబంధించి టాప్ ఆర్డర్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి. ఇక్కడ మీకు ట్రిపుల్ ఐటీ కాలేజెస్ వస్తుందని చెప్పగానే జాయిన్ అవుతారనుకోండి, మీరు ట్రిపుల్ ఐటీ ఫీ స్ట్రక్చర్ తెలియకుండా జాయిన్ అవుతే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకు అనేది మీకు పీడిఎఫ్ చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ జిఎఫ్టీ కాలేజెస్ కూడా మనకు చాయిస్ ఉంది అంటే కనుక జిఎఫ్టీస్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. మీరు కొన్ని జిఎఫ్టీస్ కనుక చూస్తే అవన్నీ మీకు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లేస్మెంటు 40 lakhs వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 14-12 lakhs ఉన్నవి కూడా జిఎఫ్టీ కాలేజెస్ మంచి కాలేజెస్ ఉన్నాయి.
సో వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే మీకు మీ ర్యాంక్‌కి వస్తుందా లేదా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫీ పేమెంట్ ఎలా ఉంది, ప్యాకేజ్ ఎలా, ఇక్కడ మీకు ఎందుకు ఫీ పేమెంట్ అని మెయిన్‌గా మెన్షన్ చేయడం జరుగుతుందంటే పేరెంట్స్, స్టూడెంట్స్‌కి ఫీ బర్డెన్ కూడా ఉంటుంది. మరి ఫీ బర్డెన్ ఉన్నప్పుడు కాలేజ్ ఫీజు ఎంత ఉందని తెలియకుండా మీకు జస్ట్ త్రిబుల్ ఐటీ వస్తుంది ఆప్షన్ ఇవ్వండి, జీఎఫ్టీ వస్తుంది ఆప్షన్ ఇవ్వండి అంటే ఇచ్చారనుకోండి, సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఫీ 1,00,000 అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే 1,00,000 ఒక సెమిస్టర్కే అవుతుంది. అలాంటిది మీరు 8 సెమిస్టర్కి టోటల్ ఫీజు మీ 8,00,000 అవుతాయి. మరి అలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. మరి ఆ కాలేజెస్ చూజ్ చేసుకోవాలా వద్దా? వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఆ కాలేజెస్ మీకు ఆప్షన్ వస్తుందంటే ఆ కాలేజ్ ప్లేస్లో మీరు ఏవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫస్ట్ ఇవన్నీ ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర ఉంటేనే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత అసలు కాలేజెస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి? మీకు ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్ వస్తే ఈ ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, జీఎఫ్టీలలో ఏది బెస్ట్, ఏది చూజ్ చేసుకోవాలి? లేదు మీకు మంచి ర్యాంక్ ఉంది, ఎన్ఐటీస్లో ఏ ఎన్ఐటీ చూజ్ చేసుకోవాలి? ఎన్ఐటీస్ ప్లస్ త్రిబుల్ ఐటీస్లో ర్యాంక్స్ ఉన్నాయి, సిఎస్సి వస్తుంది, ఈ రెండిట్లో కలిపి ఎలా చూజ్ చేసుకోవాలి? కాలేజ్ సెలెక్షన్ సంబంధించి పీడిఎఫ్ ఉండాలి. నెక్స్ట్ బ్రాంచ్ సెలెక్షన్ సంబంధించి కూడా కంప్లీట్గా మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ రాకపోతే ఇప్పుడు సిఎస్సి ఉంది, ఈసీ ఉంది, త్రిబుల్ ఉంది, ఏ బ్రాంచ్ రాకపోతే ఏ బ్రాంచ్ తీసుకోవచ్చు, 4 ఇయర్స్ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరు తీసుకోవచ్చు, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు బ్రాంచెస్ సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ మీ దగ్గర ఉండాలి. దానికి సంబంధించిన బ్రాంచ్ ఆర్డర్ పీడిఎఫ్ కూడా కంపల్సరీ మీ దగ్గర ఉంటేనే బ్రాంచ్ ఎలా సెట్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కాలేజ్ సెలెక్షన్ ఇండివిజువల్ చూసుకోవాలి, బ్రాంచ్ సెలెక్షన్ ఇండివిజువల్ తీసుకోవాలి. ఆ తర్వాత కాలేజ్ అండ్ బ్రాంచ్ కలుపుకొని మీకు ఇండివిజువల్గా మళ్ళీ అంటే ఇక్కడ క్రైటీరియా అనేది 3 టైప్స్గా డిసైడ్ చేసుకోవాలి. కాలేజ్ ఏం చూజ్ చేసుకోవచ్చు, బ్రాంచ్ ఏం చూజ్ చేసుకోవచ్చు, కాలేజ్ అండ్ బ్రాంచ్ కలిపి ఎలా చూజ్ చేసుకోవాలి అనేది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్స్ కూడా మీ దగ్గర ఉంటేనే మీకు కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీకు మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ జోసాలో ఉన్నవి కాకుండా కంప్లీట్గా అసలు ఏ కాలేజ్లో ఇప్పుడు ఎన్ఐటీ కాలేజ్ ఉంది, ఎన్ఐటీ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, త్రిబుల్ ఐటీ కాలేజెస్ ఉంటే త్రిబుల్ ఐటీలో ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంకు సీట్ వస్తుంది, ఆ ర్యాంకుకి మీ కాలేజ్కి సంబంధించి మీకు సీట్ వస్తుందా లేదా, బ్రాంచెస్ కానీ ఏ బ్రాంచ్ అయినా వస్తుందా లేదా, అవన్నీ వెరిఫై చేయడానికి ఇండివిజువల్గా మీకు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, జెండర్ కూడా చూసుకోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్ సపరేట్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క కాలేజ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది అదొక స్ట్రాటజీ. అవన్నీ మీరు ఇప్పుడు జస్ట్ మీ ర్యాంక్కే చూస్తారు, కానీ ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనేది అవన్నీ కంప్లీట్గా మెంటర్షిప్లో ఉంటే మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా చాయిస్ ఫిల్లింగ్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి మీరు మినిమం 3 పేపర్ వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్ వర్క్స్ ఏంటి అనేది ఓన్లీ ఇక్కడైతే రివీల్ చేయడం జరగదండి. పేపర్ వర్క్స్ కంపల్సరీగా చేయాలి ప్రతి ఒక్కరు. మీకు పేపర్ వర్క్ చేస్తేనే బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఈ స్ట్రాటజీ ప్రకారం వస్తుంది. ఫైనల్ అవుట్పుట్లో మీ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సెట్ అవుతుంది. అదే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది. ఇవేమీ లేకుండా జస్ట్ మీరు కౌన్సిలింగ్ టైంలోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఓకే ఎన్ఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఒక 10 ఇచ్చేస్తాను, త్రిబుల్ ఐటీస్ ఒక 10 ఇచ్చేస్తాను, వస్తే సీట్ వస్తుంది అని చూస్తే మాత్రం ఇది నార్మల్ కౌన్సిలింగ్ కాదు. మనకు ఏదో ఒక కాలేజ్ 2 కాలేజెస్ ఉన్నాయి, 2 కాలేజ్తో ఒక సీట్ వస్తే సరిపోతుంది అన్నట్టుగా కాదు. ఎన్ఐటీస్ 30 ఉన్నాయి, 31 అండ్ +1 షివ్పూర్ ఒకటి ఉంది, మళ్ళీ 25 త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి, జీఎఫ్టీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు మీరు జోసా మెయిన్స్ ర్యాంక్స్తో చూస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వస్తుంది. ఒకవేళ ఐఐటీలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఐఐటీ కాలేజెస్ కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేలా ఇంక్లూడ్ చేసుకోవాలనేది అది అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలా మీకు అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉండి మీరు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ చేసుకుంటేనే మీకు బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. దాని ప్రకారమే సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే మీరు మెంటర్షిప్లో లేకపోయినా ఇవన్నీ డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేసుకొని మీ ఓన్గా అయినా ప్రిపేర్ చేసుకోండి చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి. లేదు మేమేమి చేయము, డైరెక్ట్గా ఆప్షన్స్ ఇస్తాము కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మాత్రం మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకంటే ముందు ఉంటారు మంచి కాలేజ్లో, మీరు మాత్రం ఎక్కడో లాస్ట్ కాలేజ్లో ఉంటారు. దానివల్ల చాలా లాస్ అవుతారు, ఇబ్బంది పడతారు. అలా ఏం జరగకుండా ఉండాలంటే
ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫైనల్ అవుతుంది. థ్యాంక్ యూ.